ఈ షార్ట్ ఫిలింలో పాత్రలు, సన్నివేశాలు అన్నీ కల్పితమే. ఎవరిని ఉద్దేశించి కాదు. ఈ షార్ట్ ఫిలింలా చూడండి, ఎంజాయ్ చేయండి. అసలు ఎలా పాస్ అయ్యామరా మనం? ఎగ్జామ్ రాయలేదురా మనం. మిక్సప్ ఎలా జరిగినది ఇదంతా? అడిగావా? అన్నీ కావాలి కదా నీకు. ఏం లేదు, వీడికి 40 వచ్చింది, నాకు 39 వచ్చింది. సర్లే, ఫస్ట్ నీ పన్ను చూసుకో. నాకే గతి లేదు, ఇంకా నీకేం ఇస్తారా? సరే ఇప్పుడు కాదు, తర్వాత ఇస్తా, డిస్టర్బ్ చేయకు. అరే బయటికి వెళ్దాం పదరా. సర్రా పోదాం పద. అరే ఇది ఎవడో చేసాడురా, మనం కనిపెట్టాలి ఇది. ఇప్పుడు అయిపోయిందో అయిపోయింది, దాని గురించి ఆలోచించడం ఎందుకు, వదిలేసి లైట్ తీసుకో. ఒకవేళ ఆ రోజు మనం అటెండెన్స్లో యాబ్సెంట్ అని తెలిస్తే మళ్ళీ ఏదైనా పెంట్ అవుతుందేమోరా. అరే లైట్ తీసుకో, అయిపోయిందో అయిపోయింది, దీని గురించి ఆలోచించి బుర్రపాడు చేసుకోకు. అయిపోయింది కదా, లైట్ తీసుకో. ఎవడైనా మన ఐడితో లాగిన్ ఎగ్జామ్ రాసి ఉంటే? అరే అయిపోయిందో అయిపోయింది, లైట్ తీసుకో. మనకు అన్ని మంచి మార్కులు వచ్చినాయి కదా, అయినా తక్కువ మార్కులు వస్తే ఆలోచిస్తాం, బాగానే వచ్చినాయి కదా. రే ఏమైందిరా? అరే ఏదో మెసేజ్ వచ్చింది చూడరా. క్లాస్ టాపర్ అంట కదా నువ్వు, కానీ ఎగ్జామ్ రాయకుండా ఎలా టాప్ కొట్టావు? అయినా వీడికి ఎలా తెలిసింది? అరే తెలీదురా నాకు కూడా. అసలు ఎలా తెలిసిందిరా వీడికి? అరే నీకు నాకు కాకుండా మన ఎగ్జామ్ గురించి ఎవరికైనా చెప్పినావారా? ఒకవేళ వీడే మన ఎగ్జామ్ రాసేమో. నడుము క్లాసుకు పోదాం, ఇక్కడ ఉండి ఏం చేస్తాం? సరే పోదాం పద, ఇక్కడ ఉండి ఏం చేద్దాం. నాకెందుకో తేడా కొడుతుంది, ఒకసారి జీమెయిల్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సరే మరి పోదాం. అరే పొద్దున వచ్చిన మెసేజ్ ఇప్పుడు కనిపించట్లేదురా. చూడు ఒకసారి మంచిగా చూడు. లేదు చూడు. చూడరా. ఏమైంది? ఆ మెసేజ్ కోసం వెతుకుతున్నారా? వెతికే ప్రయత్నం చేయొద్దు. ఈడెవడో కానీ ప్లానింగ్ గట్టిగానే వేసాడురా. ఓ పని చేయి, ఈమెయిల్ చెక్ చేయి ఒకసారి. మనము కాలేజ్ ఐడితో లాగిన్ అవ్వాలి కదా ఎగ్జామ్కి. వాడు లాగిన్ అవుదామని ట్రై చేశాడు, బట్ మన పేరుతో జాయిన్ అయ్యి వాడి ఈమెయిల్తో లాగిన్ అయ్యాడు. అరే ఈమెయిల్ ఇప్పుడే చెక్ చేసిండ్రా, ఓటీపీ వచ్చింది. ఓటీపీ దేనికి రా? కాలేజ్ ఐడితో లాగిన్ అవ్వాలి కదా, వాడు లాగిన్ అవుదామని ట్రై చేసి మళ్ళీ ఈ మెయిల్ ఓపెన్ చేసి ఉంటే ఓటీపీ వచ్చి ఉంటుంది. అచ్చా రైట్, ఓకే ఓకే. అంటే ఇప్పుడు వాడు మన పేర్లు పెట్టుకుని వాడి ఈమెయిల్తో లాగిన్ అయ్యాడు అనమాట. ఇది చాలా రిస్కీ. ఇప్పుడు మనం వెంటర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక ఐడియా ఉందిరా. సార్ లంచ్కి వెళ్ళినప్పుడు క్యాబిన్లోకి వెళ్ళి మన అటెండెన్స్ లిస్ట్ మన నెంబర్కి పంపిద్దాం. దొరికితే అడ్డంగా బుక్ అవుతాం రా. ఏం కాదు, దొరికితే దొరుకుతాం. ప్లాన్ మాత్రం ఇట్లానే ఇంప్లిమెంట్ చేద్దాం. అరే బయట నుంచో ఎవడైనా వస్తాడేమో చెక్ చేయి. సరే బయట నుంచి ఉంటా. అమ్మా ఇప్పుడు దొరికిందిలే. ఈ ఫైల్ ఎక్కడ ఉంటుందో ఒకసారి చెక్ చేయాలి.
ఫైల్ ఎక్కడెక్కడ అమ్మ దొరికింది. ఇప్పుడు ఇందులో మన పేరు, మన రోల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. అమ్మ అనుకున్నట్టే వీడెవడో జాయిన్ అయ్యాడు వాడి ఈమెయిల్ ఐడితో. ఉండి వీడిది కూడా చూద్దాం. ఏంటి ఇద్దరిది ఒకటే ఈమెయిల్ ఐడియా? అంటే వీడే మంది రాశాడు అనమాట. అర్జెంటుగా పంపించుకోవాలి. ఉండు, నంబర్ ఎక్కడ? వాట్సాప్లో దొరికింది. రైట్ డిలీట్ ఫోన్ మీద కొట్టాను అనుకుంటా. మంచిగా ల్యాబ్ దొరికితే ఉంది. సార్ వేస్తాం మళ్ళీ ఇప్పటికి. అరే సార్ పద బయటకు వెళ్దాం, తొందరగా. రే క్లాస్కి తొందరగా వెళ్దాం, ఫైల్ చెక్ చేద్దాం. సరేనా, పర్లేదులే, నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్త. ఇదిగో బ్రో నీ పేపర్స్. రే ఏమైందిరా? అక్కడ బ్రో ఏదో పేపర్ వాడేసాడు, పోయి చూడరా ఒకసారి. పేపర్లో ఏముంది ఇక్కడ? రే సేమ్ ఈమెయిల్ ఐడి.